సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ భరత్, అంటే సీఎంఏ స్వయంగా దీన్ని రివ్యూ చేసి క్లియర్ చేస్తామన్నారు. సారీ చెప్పారు మంత్రి కూడా, 2 రోజుల్లో అన్ని రిజాల్వ్ అయితే అంటున్నారు. ఇది పాసిబుల్ అవుతుందా నిజంగా ఇంత తక్కువ టైంలో? అంటే మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలి. ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం మంచి పరిణామం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాబ్లం డిసెంబర్ నుంచి వచ్చింది. డిసెంబర్ నుంచి ఈ ప్రాబ్లం అర్బన్ ల్యాండ్ సీలింగ్ యూఎల్సీ భూముల్ని తీసుకొచ్చి దీనిలో పడేశారు. అంటే ఇప్పుడు అధికారులు ఎట్లా ఉంటారంటే చూసి రమ్మంటే కాల్చి వస్తారు. ఎట్లా జనరల్గా నేను జరిగేది చెప్తున్నా, చూసి రమ్మంటే కాల్చి వస్తారు. ఎందుకంటే రెవెన్యూ అధికారులకు ఏంటంటే ఈ నిషేధిత జాబితాలో పెట్టారనుకోండి, ఈ నిషేధిత జాబితాలోంచి తీసేయాలంటే ఏం చేయాలి? ఎంఆర్ఓ రిపోర్ట్ ఇవ్వాలి, ఆర్డీఓ రిపోర్ట్ ఇవ్వాలి, కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళందరూ రిపోర్ట్ ఇచ్చినా పైన హైకమాండ్ అంటే ముఖ్య నాయకుల లెవెల్లో క్లియరెన్స్ ఇవ్వాలి. కమర్షియల్ అయితే ఏం చేస్తారు? వాళ్ళకి పైసలు వస్తాయి. నిషేధిత జాబితాలోంచి తీసేయాలంటే మళ్ళీ ఎందుకు తొందరగా? ఇప్పుడు నిషేధిత జాబితాలు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది ఒక చోట, దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారు. అందరూ కూడా అక్కడ ఫ్లాట్లో కమర్షియల్ లేకపోతే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కొనుక్కున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు అనుకుందాం. ఏమైంది? డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా బిల్డర్ దగ్గరకు పోయి మాకు రిజిస్ట్రేషన్ ఏది అని అడుగుతారు కదా. ఏమైంది రిజిస్ట్రేషన్ అని అడుగుతారు కదా. అడిగితే ఏమవుతుంది? అగో ఇది రెరా పర్మిషన్ ఉన్నా సరే, రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పర్మిషన్ ఉన్నా సరే నిషేధిత జాబితాలో పెడితే కస్టమర్లు ఏం చేస్తారు? అగో ఇది నిషేధిత జాబితాలో ఉందట, ఇక్కడ ఫ్లాట్లు కొనొద్దు, ఇక్కడ కమర్షియల్ కొనొద్దు అని చెప్పి అవుతే కనుక ఏమవుతుంది? ఆ బిల్డర్కి నష్టం అవుతుంది. ఆ బిల్డర్ ఏం చేస్తాడు? హైకోర్టు దగ్గరికి పోతే హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా లెక్కలేదు. ఇప్పుడు 40 రంగనాథ్ మీద 63 కేసులు ఉన్నాయి. వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఏమంటారు? ఎంఆర్ఓ మాకు పైనుంచి ఆర్డర్ వస్తే గానీ చేయమని చెప్తారు. పైనుంచి ఆర్డర్ వచ్చినా ఈ ఎంఆర్ఓ తీసుకుంటాడు, ఆర్డీఓ తీసుకునేది ఆర్డీఓ తీసుకుంటాడు. కలెక్టర్ దగ్గరికి పోతేనేమో ఎంఆర్ఓ నుంచి రిపోర్ట్ కావాలంటారు, ఎంఆర్ఓనేమో పైనుంచి చెప్పాలంటాడు. అల్టిమేట్ గా పైసా ఇస్తే పని జరుగుతుంది. ఇది కమర్షియల్ వాటి విషయంలో. కమర్షియల్ కానీ లేదా బిల్డర్స్ కానీ చాలా మంది నాతో వాపోతున్నారు. నిన్న డిస్కషన్ పెట్టిన తర్వాత చాలా మంది కాల్ చేశారు. ఇది కావాలని చేసిన ప్రయత్నం. అధికారులు చూసి రమ్మంటే కాల్చి వస్తారని ఎందుకన్నా అంటే వాళ్ళకి ఎన్ని నిషేధిత జాబితాలో పెడితే అంత డబ్బులు వస్తాయి. పొలిటికల్ లీడర్షిప్ ఏంది? ఇప్పుడు ప్రజలు, నేను నోటుకు ఓటు గురించి ఎందుకు మాట్లాడతా అంటే, కరప్షన్ గురించి ప్రజలు ఎందుకు మాట్లాడొద్దు అని అంటే రాజకీయ నాయకులు పైసలు సంపాదించుకొని ఏం చేస్తారంటే, ఎట్లా సంపాదిస్తారంటే ఎట్లా సంపాదిస్తారు? ల్యాండ్, శాండ్, మైను, వైను. రాజకీయ నాయకులకు ఏంటంటే భూములు. ఇప్పుడు ఎవరు కూడా డైరెక్ట్ గా ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవట్లే. ఇంతకుముందు ఏంది? ఒక ట్రాన్స్ఫర్ అంటే పైసలు లేకపోతే ఏదేదో. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భూముల మీద పడ్డారు అన్ని పార్టీల రాజకీయ నాయకులు. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. ఈ బిల్డింగ్లు పర్మిషన్లు, బిల్డింగ్ లో ఎస్ఎఫ్టీకి నాకు 100 రూపాయలు ఇచ్చేయంటే ఆ బిల్డింగ్ ఉన్నవాడు అల్టిమేట్ గా కన్జ్యూమర్ రేటు పెరుగుతుంది. అంతేనా? సో ఇప్పుడు ఏంటంటే ఈ 22A జాబితాలో ప్రభుత్వం చూసి రమ్మంటే కాల్చి వచ్చారు అధికారులు. ఎన్ని ఎక్కువ చేస్తే అంత లాభం అధికారులకు. సో అది రివర్స్ అయ్యి ఎక్కడ దాకా పోయిందంటే డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ లో అన్ని హౌసింగ్ సొసైటీలో ఉన్నాయని కూడా నిషేధిత జాబితా. అంటే ఏంటంటే నిషేధిత జాబితాలో ఉంటే ప్రాబ్లం ఏంటంటే మీరు అర్జెంట్ గా అమ్మాలనుకోండి, ఏమవుతుంది? అమ్మరాదు. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసి రిజిస్ట్రేషన్ల కోసం ఆల్రెడీ ఆన్లైన్ లో స్లాట్లు తీసుకున్న వారి ఆస్తులు 22A జాబితాలో ఉంటే రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి అది ప్రైవేట్ భూమి అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు. 2 రోజులు అని చెప్పారు. 2 days లో చేయాలని చెప్పారు. కానీ అంత స్పీడ్ గా జరుగుతుంది. 2 days కాదు, 2 months లో చేసినా గ్రేటే. చూద్దాం మరి, సీఎం నిన్న చెప్పారు కాబట్టి. జిల్లా కలెక్టర్లు 22A జాబితా భూముల్ని క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారు. అందులో ఎలాంటి తప్పు లేకుండా చూడాలని ఆదేశించాను. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాను. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల ఆస్తి హక్కులకు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రైవేటు భూములకు సంబంధించి ఎటువంటి ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వం.
22A భూముల విషయంలో దళారులు మధ్యవర్తులు ఆశ్రయించవద్దు. ఇక మధ్యవర్తులు దళారులు మాకు ముఖ్యమంత్రి క్లోజు, మాకు పొంగులేటి క్లోజ్ అని చెప్పి చాలా మంది, అందరికీ యాక్సెస్ ఉంటుంది కదా, పోయి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఇది జరిగేది. సో చూద్దాం మరి ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళకి ఇది నేను మొన్న చెప్పాను, ఇది భస్మాసుర హస్తం అవుతుంది చాలా పెద్ద, ఎందుకంటే వేల సంఖ్యలో వీటిని 22Aలో చేర్చారు. ఇది చాలా నష్టం అవుతుంది. చిన్న చిన్న ఇప్పుడు సరే ఈ పెద్ద బిల్డర్లు వీళ్ళ సంగతి పక్కన పెడితే, మీరు ఒక అపార్ట్మెంట్ మీరు ఏదో 15 సంవత్సరాల క్రితం కొనుక్కున్నారు, ఇప్పుడు ఏదో అవసరం గురించి అమ్మాలనుకున్నారు, 22Aలో ఉంటే ఎట్లా? సో అందుకనే చూడాలి మరి ఈ విషయంలో ఏం చేస్తుందో ప్రభుత్వం. సో మాట్లాడదాం. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, అదేవిధంగా సురేష్ పొద్దారు గారు ఎక్స్ జాయింట్ కలెక్టర్ ఉన్నారు, శరత్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా వేళ